టెక్నాలజీ మరియు టెక్ న్యూస్ సమాచారాలను మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ఒక్కసారి క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. మీరు చూస్తున్నారు ఇండియా టెక్ స్టార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు చాలామంది మన ఫ్రెండ్స్లలో చాలామంది వాట్సాప్లో డిఫరెంట్ స్టిక్కర్స్ అంటే డిఫరెంట్గా వాళ్ళు సెండ్ చేయడం జరిగింది. స్టిక్కర్స్ అండి. అదేదో నేను చూపిస్తాను. వాట్సాప్ బీటా అంట. వాట్సాప్ బీటాను మీ మొబైల్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలా, వాట్సాప్ బీటా అంటే ఏంటి నేను మీకు చూపిస్తానండి. చాలామంది ఇప్పుడు బీటా అంటే టెస్టర్ అనమాట. వాట్సాప్లో ఏమైతే ఫ్యూచర్ వస్తుందో ఆ యొక్క ఫ్యూచర్ ఇంకా విడుదల కాలేదు, కానీ ఆ యొక్క ఫ్యూచర్ను నీవు వాట్సాప్లో యూజ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే నేను ఇప్పుడు నా మొబైల్ ద్వారా నేను మీకు చూపిస్తానండి. అది ఏ విధంగా వాట్సాప్ బీటాను మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను. దానివల్ల ఫ్యూచర్స్ ఏ విధంగా ఉన్నాయని చూపిస్తాను. ఏం లేదండి, అది వాట్సాప్ బీటా అనేది మామూలుగా వాట్సాప్ మెసెంజరే. ఏమంటే బీటా టెస్టర్ అని సపరేట్గా వస్తుంది. మీరు ప్లే స్టోర్కి వెళ్ళినట్లయితే ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ సెర్చ్ బార్లో వచ్చేసి వాట్సాప్ అని టైప్ చేయండి. వాట్సాప్ అని ఓపెన్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన అందరి మొబైల్లో ఈ విధంగా వాట్సాప్ మెసెంజర్ మాత్రమే ఉంటుంది. మీరు చూసినట్లయితే ఇక్కడ వాట్సాప్ మెసెంజర్ అని మాత్రమే ఉంటుంది. బీటా అనేది ఇక్కడ బీటా కనిపిస్తుంది కదండి. ఈ యొక్క బీటా అనే ఆప్షన్ చాలామంది మొబైల్లో ఉండదు. ఎందుకు ఉండదంటే మీరు బీటా టెస్టర్ కాలేదన్నమాట. బీటా టెస్టర్ ఏ విధంగా కావాలనేది ఈ యొక్క వీడియోలో క్లియర్గా నేను చెప్తాను. అదేవిధంగా ఈ యొక్క బీటా వల్ల ఫ్యూచర్స్ ఏమున్నాయి కూడా నేను మీకు తెలియజేస్తానండి. మీరు ఇక్కడ ఓపెన్ చేసినట్లయితే కిందికి రండి. కిందికి వచ్చి ఇక్కడ మీరు చూడొచ్చు, యువర్ బీటా టెస్టర్ అని ఉంది. సపోజ్ మీరు నేను ఆల్రెడీ బీటా టెస్టర్ కాబట్టి ఇక్కడ బీటా టెస్టర్ అని చూపిస్తుంది. సపోజ్ నేను బీటా టెస్టర్ కానట్లయితే, మీరు బీటా టెస్టర్ కానట్లయితే మీరు యూ వాంట్ బికమ్ ఏ బీటా అనే ఆప్షన్ ఇక్కడ చూపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు బీటా టెస్ట్ కావచ్చు. సపోజ్ దీనివల్ల వర్క్ కాలేదు అనుకుంటే ఇక్కడ లర్న్ మోర్ అనేది ఉంది కదా, ఇక్కడ ఆ తర్వాత బికమ్ ఏ బీటా టెస్టర్ అని ఉంటుంది. అది ఒకవేళ ఇక్కడ మీ గూగుల్ ప్లే స్టోర్లో చూపించకోకుంటే కన్నా మీరు గూగుల్ క్రోమ్కి వెళ్ళేసి మీ యొక్క వాట్సాప్ని అప్డేట్ చేసుకోండి. నేను అప్డేట్ చేస్తున్నాను. అప్డేట్ చేయలేదు బీటా టెస్టర్ కూడా అప్డేట్ చేస్తున్నాను. ఇలా అప్డేట్ చేసుకుంటే మామూలుగా వాట్సాప్ యొక్క ఆప్షన్ అనేది మామూలుగా వాట్సాప్ మెసెంజర్ అప్డేట్ అవుతుంది. మీరు బీటా టెస్టర్ కావాలనుకుంటే జస్ట్ మీరు చేయాల్సింది ఒకటే, గూగుల్ క్రోమ్కి వెళ్ళేసి గూగుల్ క్రోమ్ దగ్గర ఇక్కడ వాట్సాప్ బీటా టెస్టర్ చూడండి. వాట్సాప్ బీటా టెస్టర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ వాట్సాప్ బీటా టెస్ట్ పేజ్ గూగుల్ ప్లే. ఇక్కడ కిందికి వస్తే వాట్సాప్ 100 బీటా ఇక్కడ ఉంది అండి. దీనిపైన క్లిక్ చేయండి, చాలా అంతే. వాట్సాప్ బీటా టెస్ట్ పేజీ. మోర్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఎందుకంటే మీరు బీటా టెస్టర్ గూగుల్ చూడండి, ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అయిందనమాట. వెల్కమ్ టు ద టెస్టర్ ప్రోగ్రామ్. ఈ విధంగా సేమ్ మీ మొబైల్లో కూడా చూపిస్తుంది. మీరు వాట్సాప్ మెసెంజర్ బీటాకు ఎలిజిబుల్ అవుతున్నారా లేదా అనేది మీరు ఈ విధంగా తెలుసుకోవచ్చు అనమాట. సింపుల్, మీ యొక్క వెబ్ బ్రౌజర్లో వాట్సాప్ బీటా టెస్టర్ అని జస్ట్ టైప్ చేయండి, అంతే చాలు. ఈ యొక్క పేజీ ఓపెన్ అవుతుంది. ఈ యొక్క పేజీ ఓపెన్ అయిన తక్షణ మీరు జస్ట్ కిందికి రండి, అన్ఇన్స్టాల్ ద టెస్టింగ్ వర్షన్. నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నది టెస్టింగ్ వర్షన్, కానీ అందరూ చాలామంది యూజ్ చేస్తున్నది రియల్ వర్షన్. మీరు రియల్ వర్షన్ అంటే అది ఎప్పుడు అప్డేట్ అయితే అప్డేట్ చేసుకోవాలి. కానీ బీటా టెస్టర్లో ఎవరైతే ఉంటారో మీరు అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఫ్యూచర్స్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. నేను ఆల్రెడీ ఇక్కడ
బీటా టెస్టర్లో ఉన్నాను కాబట్టి ఇక్కడ లీవ్ ద ప్రోగ్రామ్ అని చూపిస్తుంది. సపోజ్ మీరు బీటా టెస్టర్ కానట్లయితే ఇక్కడ లీవ్ ద ప్రోగ్రామ్ అని ఉండదన్నమాట. సో ఇక్కడ బికమ్ ఏ బీటా టెస్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. బికమ్ ఏ బీటా టెస్టర్, జస్ట్ బికమ్ ఇక్కడ కనిపిస్తుందండి. బికమ్ ఏ బీటా టెస్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నేను ఆల్రెడీ బీటా టెస్టర్ కాబట్టి ఇక్కడ చూపించడం లేదు. సో మీరు ఒకవేళ సపోజ్ బీటా టెస్టర్ కానట్లయితే ఇక్కడ బికమ్ ఏ బీటా టెస్టర్ అనేది చూపిస్తుంది. సో సింపుల్, ఈ విధంగా మీరు ఇక్కడ ఒక 5 times క్లిక్ చేస్తే కన్నా ఆటోమేటిక్గా మీరు బీటా టెస్టర్ అవుతారు. సో బీటా టెస్టర్ అంటే ఇక్కడ ప్లే స్టోర్లో ఇక్కడ బీటా అనే ఆప్షన్ వస్తుంది. దానివల్ల ఫీచర్స్ ఏమి అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మీరు బీటాని ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకుంటే దాని యొక్క ఫ్యూచర్లు ఏ విధంగా ఉంటాయి నేను చూపిస్తాను. వాట్సాప్ బీటా అనేది, సో ఇక్కడ కనిపిస్తుంది కదండి, వాట్సాప్ మెసెంజర్ బీటా. సో బీటా టెస్టర్లో నేనున్నాను అనమాట ఇప్పుడు. సో ఈ విధంగా మీరు కూడా బీటా టెస్టర్లో ఉంటే దాని యొక్క ఫ్యూచర్లు మీరు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. చూడండి, సింపుల్గా వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో వాట్సాప్ ఓపెన్ చేశానండి. వాట్సాప్ ఓపెన్ చేసి ఒక కాంటాక్ట్ లిస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకుంటానే ఈ విధంగా సపోజ్ ఎవరైనా నీకు యూట్యూబ్ యొక్క లింక్స్ నీకు పంపిస్తారు. సో ఈ యొక్క యూట్యూబ్ యొక్క వీడియోస్ లింక్స్ నీకు ఏమన్నా వచ్చినాయంటే కన్నా ఈ యొక్క వీడియోస్ లింక్స్ను మన యొక్క వాట్సాప్లోనే మనము చూసుకోవచ్చు అన్నమాట సింపుల్గా. సో అది ఎలాగంటే వేరే వాళ్ళు నాకు ఒక యూట్యూబ్ లింక్ నాకు ఒక వాట్సాప్ షేర్ చేశారు. సో దానిపైన ఈ విధంగా నాకు లింక్ రిసీవ్ అయింది. సో ఈ యొక్క వీడియోని నేను ఈ యొక్క వాట్సాప్లోనే చూడాలనుకోవాలి. సో నేను అదే పనిగా యూట్యూబ్ ఓపెన్ చేయదలుచుకోలేదు అనుకుంటే జస్ట్ సింపుల్గా దీనిపైన క్లిక్ చేసి ఆ యొక్క వీడియోను ఈ యొక్క వాట్సాప్లోనే మనము చూడొచ్చు అన్నమాట. చూడండి, ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను ఈజీగా చూడొచ్చు. ఈ విధంగా ఈ యొక్క వీడియో అనేది ఆటోమేటిక్గా నేను వాట్సాప్లోనే చూస్తున్నాను అన్నమాట. ఇదే కాదండి, సో ఈ విధంగా దీన్ని బ్యాక్ వెళ్ళాను. సో చాలా లింక్స్ వస్తూ ఉంటాయి మనకు వాట్సాప్లో, చాలా లింక్ వస్తుంటాయి. సో ఇక్కడ ఒక లింక్ వచ్చింది, దీన్ని నేను చూడాలనుకుంటున్నాను. దానిపైన జస్ట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఆ యొక్క వీడియో అనేది మన యొక్క వాట్సాప్లోనే ఓపెన్ అవుతుంది. దానికోసం మరియు సపరేట్గా వాట్సాప్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, తర్వాత యూట్యూబ్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఇక్కడే వాట్సాప్లోనే చూసుకోవచ్చు. సో అదే విధంగా ఈ యొక్క ఫీచర్ ఉంది. అదే కాకుండా జస్ట్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి మెసేజ్ టైప్లో జస్ట్ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ మనము ఇక్కడ ఎమోజీ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదండి. ఈ యొక్క ఎమోజీ అనేది మనకు ముందుగానే ఉన్నాయి. సో GIF ఇక్కడ కింద కనిపిస్తుంది కదండి, GIF అనేది కూడా మామూలుగా నార్మల్ వాట్సాప్లోనే ఉంటుంది. సో మీరు కావాలంటే ఈ యొక్క ఫీచర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సింపుల్గా క్లిక్ చేయగానే ఇట్లా ఈ యొక్క GIF అనేది ఆ యొక్క వాట్సాప్లో వాళ్ళకు వెళ్ళడం జరుగుతుంది. సో అదేవిధంగా మళ్ళీ క్లిక్ చేసి ఇక్కడ ఎమోజీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ స్టిక్కర్ అనే ఆప్షన్ కూడా ఈ యొక్క వాట్సాప్ బీటా టెస్టర్కి మాత్రమే ఉందన్నమాట. సో యొక్క వాట్సాప్ బీటా టెస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఇది ఉపయోగపడుతుంది. జస్ట్ ఈ విధంగా క్లిక్ చేయొచ్చు, సింపుల్గా క్లిక్ చేయొచ్చు, ఏం కావాలన్నా కూడా క్లిక్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి, డిఫరెంట్గా స్టిక్కర్స్ ఉంది. సో ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి, ఎంజాయ్మెంట్, జాయ్ఫుల్కి సంబంధించినవి. ఈ విధంగా సింపుల్గా మనకు కావాల్సిన స్టిక్కర్స్ను మనం ఈజీగా వాళ్ళకు సెండ్ చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క ఫీచర్ అనేది కేవలం వాట్సాప్ బీటా టెస్టర్కి మాత్రమే ఉంటుంది. సో దానికోసం మీరు వాట్సాప్ బీటా టెస్టర్గా అవ్వడం వల్ల మీరు ఇటువంటి ఫీచర్ను మీరు మీ మొబైల్లో పొందొచ్చు. సో ఇలాంటి అప్డేట్స్ను నేను మీ ముందుకు తీసుకురావడానికి నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే కనిపిస్తున్నటువంటి బెల్ ఐకాన్ని ఒక్కసారి క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీ మొబైల్లో పొందుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.